పేరెంట్ అండ్ టీచర్ బోత్ కొద్దిగా మెంటల్ సపోర్ట్. సో ఈ డేస్ లో ది నీడ్ దట్. ఒకప్పుడు పిల్లలు బికాస్ ఆఫ్ ఫ్యామిలీ కష్టాలు గానీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళు స్వతహాగా స్ట్రాంగ్ ఉండే ఎమోషనల్ గా కూడా. ఇప్పుడు లేరు. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ మనకు కూడా స్విగ్గీలో 10 minutes ఇలా పెట్టగానే వచ్చేస్తుంది. సో అనుకోగానే అవ్వకపోతే మనం తట్టుకోలేకపోతున్నాం. సో ఆ పిల్లలకి ఆ స్ట్రెంగ్త్ మనం ఇవ్వాలి. ఇట్స్ ఓకే నాన్న, రాకపోయినా చదువు ట్రై చేయి, లేకపోతే లేదు. సో పేరెంట్ ఎవరైతే గోల్ సెట్ చేస్తారో వాళ్ళు కూడా నేను మీకున్నా, టీచర్ నేనున్నా, నీకేం డౌట్ వచ్చినా రా, ఐఐటి రాలేదు లేదా ఎంబీబీఎస్ రాలేదు లేదా నువ్వు అనుకుంది రాలేదు, సీఏ రాలేదు, ఇట్స్ ఓకే, లెట్ us give a try. అంటే ఇది కాకపోతే ఇంకోటి లేదని కాదు కదా, జనాలకు తెలియట్లే. అండ్ when I was preparing for JEE 2 ఆప్షన్స్ తెలుసు నాకు. అయితే ఇంజనీరింగ్ లేదా మెడిసిన్. నాకు హైదరాబాద్ వచ్చాక సీఏ అంటే ఒకటి ఉంటదని తెలిసింది. లేటర్ లెర్న్డ్ ఆర్ట్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇది తెలిస్తే వాడి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో లైక్ ఇన్ అదర్ కంట్రీస్ ముందే ఎక్స్ప్లోర్ చేసేసి, సో వాడు ఇది నా ఇంట్రెస్ట్, లైక్ యువర్ ఎంకరేజింగ్ యువర్ కిడ్ నో స్పోర్ట్స్ కి వెళ్ళినా లేదా మ్యూజిక్ ట్రై చేయి, నచ్చచ్చు నచ్చకపోతే ఇట్స్ ఓకే. సో ఈ సపోర్ట్ గాని మనం పిల్లలకి ఇవ్వగలిగితే టీచర్ అండ్ పేరెంట్, నాకు సగం కష్టాలు తగ్గిపోతాయి అనిపిస్తుంది.